బంగారం ధర సరికొత్త రికార్డు వైపు అడుగులు వేస్తోంది. జనవరి 22 బుధవారం నాటికి బంగారం ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 82,180 రూపాయల్లో ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,100గా ఉంది. ఇక వెండి 1 కిలో ధర 93,822 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, వాటి పరిణామాలు అని చెబుతున్నారు నిపుణులు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ కూడా బంగారం ధర ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు. బంగారం ధర మాత్రం భారీగా పెరుగుతోంది. చాలా వరకు పాలసీలు మార్చడమే బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఒక రకంగా కారణమని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడిని పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించడంతో భారీగా ధరలు పెరగడం ప్రారంభించాయి. పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అటు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పసిడి ధర మరోసారి ఆల్ టైమ్ రికార్డు వైపు వెళ్తోంది. గతంలో బంగారం ధర 84,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును సాధించింది. ప్రస్తుతం ఆ రికార్డును దాటేసింది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే బంగారం ధర త్వరలోనే 90,000 రూపాయల నుంచి 1,00,000 వరకు చేరే ఛాన్స్ ఉంది. బంగారం ధర భారీగా పెరగడానికి మరో ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక రకంగా కారణమనే చెప్పొచ్చు. ప్రధానంగా చైనా వంటి దేశాలు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఈ కారణంగా బంగారానికి ఉన్నపళంగా డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ బంగారం ధరలు పెరగడానికి కూడా మరో కారణంగా చెప్తున్నారు నిపుణులు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. బంగారాన్ని మంచి పెట్టుబడి సాధనంగా వాడుకునే మధ్యతరగతి కుటుంబాలు ఈ రేట్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ అవుతుందో అని నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.